మీ ఫోన్ లో వచ్చిన ఎస్ఎంఎస్ ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఇక్కడ మీరు చూడండి, చాలా మెసేజెస్ లో లాస్ట్ లో పి అయినా, జి అయినా, టి అయినా, ఎస్ అని లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ మీనింగ్ తెలిస్తే మనం చాలా స్కామ్స్ నుంచి సేఫ్ గా ఉండొచ్చు. యాక్చువల్లీ ఎవ్రీ ఎస్ఎంఎస్ కి ఒక కేటగిరీ కోడ్ అనేది ఉంటుంది. ఆ కోడ్ ని చూసి మనం మెసేజ్ టైప్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జి అంటే గవర్నమెంట్ సంబంధించిన మెసేజెస్, అంటే గవర్నమెంట్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే ఏమైనా స్కీమ్స్ అయినా, లేకపోతే ఏమైనా వెదర్ అలర్ట్స్ ఉన్నా సరే మనకు లాస్ట్ లో జి అనేది ఉంటుంది. అండ్ టీ అంటే ట్రాన్సాక్షనల్ మెసేజెస్ అన్నట్టు. మోస్ట్లీ ఇవి బ్యాంక్ పేమెంట్ సంబంధించినవి, లేకపోతే ఓటీపీస్, ఇలాంటివన్నీ టీ కింద డెలివర్ అవుతాయి. ఎస్ వచ్చేసి సర్వీస్ మెసేజెస్. దీంట్లో మనకు మోస్ట్లీ అమెజాన్ సంబంధించిన ఓటీపీస్, జొమాటో డెలివరీ, ఇలాంటివన్నీ ఎస్ కేటగిరీ కింద డెలివర్ అవుతాయి. అండ్ పి అంటే ప్రమోషనల్ మెసేజెస్. దీంట్లో మనకు మోస్ట్లీ లోన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, రియల్ ఎస్టేట్, ఇలాంటివన్నీ ఈ సెక్షన్ కింద మనకు డెలివర్ అయిపోతాయి. సో ప్రతి కేటగిరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ ఆ ప్రమోషనల్ మెసేజ్ కూడా ఎలా స్టాప్ చేయాలని చెప్పేసి నేను ఒక పీడిఎఫ్ అయితే ప్రిపేర్ చేసిన. మీకు కూడా పీడిఎఫ్ కావాలనుకుంటే కింద కమెంట్లో లింక్ అని కమెంట్ చేయండి, నేనే మీకు డిఎం పంపిస్తాను. మోస్ట్లీ మనకు స్కామర్స్ నుంచి చాలా మెసేజ్ వస్తూ ఉంటాయి డైలీ. సో స్కామర్స్ పంపిన మెసేజెస్కి లాస్ట్లో ఇలాంటి లెటర్స్ అయితే ఏముండవు. ఇన్ కేస్ మీకు అలా మెసేజ్ వచ్చింది అనుకోండి, దాంట్లో ఉన్న లింక్స్ మాత్రం అస్సలు క్లిక్ చేయకండి. అలాగే ఓటీపీస్ కూడా ఎవరితో షేర్ చేయకండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి స్కామ్స్ నుంచి సేవ్ అవ్వాలనుకుంటే వెంటనే ఈ రీల్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఆల్సో ఈ రీల్ మీ వాట్సాప్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది.